Lion in the mirror grins, got a beast on the leash, yeah I'm చెప్పినా కదా మన ఫ్రంట్ బ్రేక్ కూడా రాలేదు. ఇట్స్ స్టిల్ ఇన్ ఆర్డర్. వన్స్ వీ గెట్ అవర్ ఫ్రంట్ బ్రేక్ వీ కెన్ పుల్ అవర్ బైక్ యాజ్ వీ లైక్. కానీ గాయ్ స్టాక్లో కూడా మజా వేరే ఉంది. అసలు బైక్ వెళ్తున్నట్టే అనిపిస్తుంది. అరే ఇది ఒక స్పోర్ట్స్ బైక్ అన్నట్టుగానే అనిపిస్తలేదు. కానీ ఒక్కసారి ఎగ్జాస్ట్ పడి తెలుస్తుంది. రోడ్లోనే మస్తు ఫన్ ఉంది ఈ బైక్కి. ఒక్కసారి నాకు తెలిసి ఇంత రఫ్గా కొడితే వెనకాల టైర్ తొందరగా అరిగిపోతుందేమో. యా సంజు బ్రో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందాక ఆపినప్పుడు అదే చెప్తున్నాడు, బ్రో నీ టైర్ ఫ్రెష్ ఉంది బ్రో, నా టైర్ పోయింది మొత్తం అని. సో గాయస్ ఒకసారి అయితే మీరైతే చెప్పండి Z900కి ఏ ఎగ్జాస్ట్ అయితే బాగుంటుందో అదే ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మీ ఒపీనియన్ కూడా ఐ ట్రై ఒకసారి. అండ్ సరే చూద్దాం ఒకసారి. అంటే ఇది జస్ట్ లైక్ ఏ షార్ట్ రైడ్ అనమాట. నాట్ వీఆర్ గోయింగ్ నాట్ టూ లాంగ్. ఇక్కడే సైనిక్పూరిలో కాన్సు అని ఒక ప్లేస్ ఉంటుంది. సో వ్లాగ్స్ రెగ్యులర్గా పెట్టాలనేసి నేనైతే రికార్డింగ్ కూడా పెడుతున్నాను. వ్లాగ్స్ రెగ్యులర్గా రావాలి, ఎవ్రీ 3 డేస్కి ఒక వ్లాగ్ రావాలి ఖచ్చితంగా వితౌట్ మిస్సింగ్ అని చెప్పి. డౌన్ షిఫ్టింగ్కి ఎగ్జాస్ట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ గైస్, అసలు ఆ మజానే వేరు. బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో, సూపర్. ఇక సేమ్ కదా కానీ అర్థం కావట్లే వెళ్తున్నట్టు. చాలా కదా 10,000 సెకండ్ సర్వీస్ అయితే ఫ్రీయలేమో నాకు తెలిసి. అదే పబ్లిక్ రియాక్షన్ సంజు బ్రో హారన్ కూడా అవసరం లేదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. బికాజ్ ఎగ్జాస్ట్ ఉంది కదా, ఎగ్జాస్టే పెద్ద లౌడ్ స్పీకర్ లాగా ఉంది అది. సో నాకు తెలిసి సెకండ్ సర్వీస్ వ్లాగ్ కూడా మేబీ ఐ కీప్ ఇట్, ఐ ట్రై టు కీప్ ఇట్. బిల్ ఎంత అవుతుందో చూడాలి. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 200 కిలోమీటర్స్లో 150 కిలోమీటర్స్ ఇచ్చేయాలి నేను సర్వీసింగ్. కవాసాకితో ఒక ప్రాబ్లం ఏంటంటే ఫ్రీ సర్వీసెస్ ఉండవు. సో వీ నీడ్ టు పే ఫర్ ఎవ్రీ సర్వీస్. అండ్ దీంట్లో ఏంటంటే ఒకటి సర్వీస్ ప్యాక్ అని ఒకటి ఉంటుంది, కొనేటప్పుడు తీసుకోవాలి. అప్రాక్స్ అరౌండ్ 75K ఉంటుంది. సో 75Kలో నాకు తెలిసి 4 సర్వీసెస్ 5 సర్వీసెస్ ఫ్రీగా ఇస్తాడు. ఆ సర్వీసెస్లో ఏంటంటే వీ నీడ్ టు పే ఫర్ ఆయిల్ అండ్ ఎయిర్ ఫిల్టర్ ఆర్ ఏదో ఉంటుంది. ఒకసారి సంజు బ్రోని ఈసారి ఆగినప్పుడు అడుగుదాం. ఎందుకంటే అది తీసుకుంటాం బెనిఫిటే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ టైం నేను ఒక్కసారి పే చేస్తే అయిపోతుంది, పద్దాకడ పే అక్కర్లేదు. కానీ లైక్ అంటే ఈ కేసెస్లో ఏమవుతుంది అంటే ఇది ఏదైతే సర్వీస్ ప్యాక్ ఏదైతే తీసుకుంటామో సో అప్పుడైతే షోరూంలోనే సర్వీసింగ్కి ఇవ్వాలి. ఇంకా బైక్ ఎక్కడ బయట ఇవ్వడానికి లేదు. అంటే కొత్త బైక్ అంటే ఆల్మోస్ట్ షోరూంలోనే ఇస్తాము ఆబ్వియస్గా. బట్ కొంతమందికి ఏంటంటే కొంచెం బ్యాక్ టు అవర్ ఆస్మో వ్యూ అనమాట. ఇక్కడైతే వచ్చినాం. సంజు బ్రో హాయ్ చెప్తావు ఒకసారి. సో సంజు బ్రో అయితే ఏంది బ్రో దీన్ని DJI Action 5 కొని 1 month అయిందా బ్రో? 2 months అవుతుందా? 2 months 2 months అవుతుంది. 2 months అవుతుంది. ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా పెట్టలేదు దీంట్లో. ఎందుకు బ్రో ఇట్లా? క్లారిటీ అయితే బాగుంది దీంట్లో కూడా, చాలా బాగుంది బ్రో క్లారిటీ. కానీ గోప్రోతో కంపేర్ చేసుకుంటే ఇది నేను చూసినా కదా బ్రో, చాలా మా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉండే, చాలా మంది దగ్గర. సో అట్లానే దీనిపైన అసలు
కానీ దీని మ్యాగ్నెటిక్ హోల్డర్ బాగుంటుంది కదా. ఈజీ ఉంది అసలు యాక్చువల్ అది తెచ్చినావా అది? స్ట్రాంగ్ ఉంది బ్రో. బ్యాగ్ తీసుకురాలేదు. ఓకే, యాక్చువల్గా దీంట్లో వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నాం ఈరోజు, కానీ మిస్ అయిపోయింది, లేట్ అయిపోయింది కదా బ్రో. 10 అయిపోయింది, 8 అనుకున్నాం కదా మనం. 8కి స్టార్ట్ అవుదాం. నేను అప్పుడే వేద్దాం అనుకున్నా కానీ దమ్మగూడకు వచ్చిన తర్వాత ఇంకా లేట్ అయింది. సో మనన్నైతే Z900 గురించి కొన్ని డౌట్స్ నేను సంజు బ్రోని అడుగుదాం. ఏం డౌట్? సర్వీస్ ఎంత అయింది బ్రో? సెకండ్ సర్వీస్, ఇప్పుడు సెకండ్ సర్వీస్ 200లో ఉంది నాది. సెకండ్ సర్వీస్ నాకు 15,000 అయింది బ్రో. ఇప్పుడు ఆ సర్వీస్ ప్యాక్ తీసుకుంటే ఏంటి లాభం? వేస్ట్ అది. సర్వీస్ ప్యాక్ ఏంటంటే బ్రో, ఇప్పుడు నీకు నార్మల్గా మనం స్టార్టింగ్ దానికి 80,000 కడతాం కదా. 80,000 సమ్ చేంజ్ ఏమో కడతాం. 75, 80 అది ఇక పెరుగుతూ ఉంటుంది. 78, 80 అంటే ఫ్లక్చువేట్ అయితేనే ఉంటుంది అది. ఓకే, బట్ మనం ఆయన అడగాల ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఏముందని. అది తీసుకొని ఫస్ట్ అది కడతామా, దాని తర్వాత మనకి ఏంటంటే మనకి లేబర్ ఛార్జ్ ఇవి ఏం యాడ్ చేయడు. ఓకే, ఓన్లీ కన్జ్యూమబుల్స్కి. కన్జ్యూమబుల్స్ కూడా నీకు ఏముండవు. బ్రేక్ ప్యాడ్స్ ఉండవు, టైర్స్ అది మన ఇష్టం అది. దాని తర్వాత ఇంకేముంటుంది, చిన్నది ఇవి యాడ్ చేస్తాడు. లేబర్ ఛార్జ్ ఒకటి ఉంటుంది అంతే. లేబర్ అన్ని కలిపి మనకి 2,500 అయిపోతుంది బ్రో. 2,500 ఒక్క సర్వీస్, ప్రతి సర్వీస్ అది తీసుకుంటే. కానీ ఎన్ని సర్వీసులు 80Kకి? 8 సర్వీసెస్. 8 10,000 ఒక్క సర్వీస్కి ఛార్జ్. అంతే, ఇంకా మనం అది నార్మల్గా తీసుకున్నాం అనుకో అంతే అవుతుంది కదా బ్రో. కానీ ఇప్పుడు నా థర్డ్ సర్వీస్ ఎంత అయింది బ్రో? 20 అయింది. 20 ఎందుకు అయింది? ఏమేమి బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ అయినాయి కదా. బ్రేక్ ప్యాడ్స్ ఎవ్రీ టైం చేంజ్ కావుగా, కానీ ఎవ్రీ సర్వీస్ కావు, కానీ ఎవ్రీ 2 సర్వీసెస్కి అయితే అవుతుంది. ఓకే, కానీ బ్రేక్ ప్యాడ్స్ వాడు కూడా సర్వీస్ ప్యాక్ కూడా రీఛార్జబులే కదా. ఆడు కూడా ఛార్జ్ చేస్తాడు. కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు ఇది చేస్తారు ఫస్ట్ దాంట్లో లేబర్ ఛార్జ్ 15,000 అయ్యేది మనకి అది డిడక్షన్ అయిపోతుంది ఫస్ట్ మనం కట్టిన 80,000. అదేంటంటే బ్రో సేమ్ అంతే బ్రో, అంతే ఆడికే వస్తుంది ఇంకా. కాకపోతే ఒక 10,000 అటు ఇటు అవుతుంది. కానీ ఫస్ట్ టైం కడితే మన అమౌంట్ ఉన్నాయి అనుకో ఫస్టే కట్టుకోవచ్చు, లేదంటే మనం లోన్లో వెళ్ళిపోతుంది కదా. కానీ కట్టినా ఏం తింటావు బ్రో? అది 80,000 కానీ లోన్లో తీసుకుంటాడు కదా బ్రో ఫస్ట్ టైం. ఒకవేళ మనం అది కూడా యాడ్ చేయాలనుకుంటే అది లోన్లో అయిపోతుంది. అందుకని మ్యాక్సిమం తీసుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం మెంబర్స్కి ఆ సర్వీస్ ప్యాక్ ఉందని కూడా తెలియదు కదా. కొత్తగా Z9 తీసుకున్నట్టు. ఒకప్పుడు కూడా అంత లేకుండా అది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఆప్షన్స్ ఇస్తున్నారు కదా ఇంకా. సో అట్లా అని చెప్పేసి నాకు 420 ఉన్నట్టుంది. నేను ఈ Z9 తీసుకునే ముందు చూసిన 420 అన్న 1420 ఉన్నట్టుంది ఆన్ రోడ్. ఇప్పుడు 6R 1480 అనుకుంటా. ఇప్పుడుది కాదు, 2024 మోడల్ గురించి చెప్తున్నాను. అదే అంటుందా? 1330 ఏమో వితౌట్ సర్వీస్ ప్యాక్, విత్ సర్వీస్ ప్యాక్ 1420. అంత అవుతుంది వచ్చింది అంత కలిపి. సో గైస్, లెట్స్ మీట్ ఇన్ మోటో వ్లాగ్. ఏమంటావు బ్రో? అంతే బ్రో, మనకి ఆన్ కెమెరా అయితే కొంచెం షై. సంజు బ్రో నీకు 30K ఫాలోవర్స్ నా నువ్వే షై అయితే ఎట్లా బ్రో? లేదు బ్రో, అది సాటిస్ఫైడ్ నెంబర్స్. A few moments later. స్నాక్సా డిన్నరా ఏమన్నా చెప్పుకోవచ్చు. సరే గోప్రోలో కలుసుకుందాం ఇక. స్టాక్ సౌండ్ వింటావా? స్టాక్ అదా అండి. బ్రో